గౌరవ ఏఐసిసి ఇన్ఛార్జ్ గారు మీనాక్షి నటరాజన్ గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మరి వేదిక మీద ఉన్న గౌరవ మంత్రివర్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం నుంచి ఎంతో వ్యయ ప్రయాసలతో ఎంతో దూరం నుంచి 24 గంటలు ప్రయాణం చేసి తెలంగాణ నలుమూల నుంచి వచ్చిన మరి ప్రాణ సమానమైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అక్కలు, చెల్లెలు అందరికీ నమస్కారం. ఈరోజు మనం అందరం కూడా చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి కేంద్ర ప్రభుత్వం మీద, బీజేపీ పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి మన శాసనసభ, మన కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన ఓబీసీలకి 42% రిజర్వేషన్ కోసం పోరాటం చేయడానికి మరి జంతర్ మంతర్లో ధర్నా చేయడం జరుగుతుంది. అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు, ఈ విషయాన్ని కొద్ది వెనక్కిపోతే మన రాజ్యాంగంలో దళితులకి, గిరిజనులకి రిజర్వేషన్స్ ఏర్పాటు చేయబడ్డది. కానీ ఓబీసీలకి రిజర్వేషన్స్ మరి ఆ హక్కు లేదు. మన ప్రియతమ నాయకుడు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి కోరిక మేరకు, వారి విజన్ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు, మరి ఏఐసిసి ఇన్ఛార్జ్ గారు అందరూ కూడా కలిసి తెలంగాణలో 100 ఏళ్ల తర్వాత బీసీ క్యాస్ట్ సెన్సస్ చేపట్టడం జరిగింది. సుమారు 2 లక్షల ప్రభుత్వ ఎంప్లాయీస్తో యావత్ తెలంగాణ జనాభా లెక్కలు తీసి బీసీ క్యాస్ట్ సెన్సస్ చేయడం జరిగింది. దాంట్లో తెలంగాణలో బీసీ జనాభా 56% జనాభాలో పర్సెంట్ అని తేలింది. దానికి అనుగుణంగా ఆ యొక్క బీసీ క్యాస్ట్ సెన్సస్ రిపోర్టు క్యాబినెట్లో ఆమోదం పొంది, శాసనసభలో ఆమోదం పొంది, శాసనసభలో మనం చట్టం చేసి గవర్నర్ దగ్గర పంపిస్తే గవర్నర్ కూడా ఆమోదింపజేసి భారత రాష్ట్రపతికి ఆమోదం కోసం పంపడం జరిగింది. బీసీలకి రిజర్వేషన్ విషయంలో, ఎడ్యుకేషన్లో, ఎంప్లాయ్మెంట్లో, లోకల్ బాడీ ఎలక్షన్స్ విషయంలో తెలంగాణలో గవర్నర్ ఆమోదం చేసి భారత రాష్ట్రపతి ఆమోదం కోసం రాష్ట్రపతి భవన్ పంపడం జరిగింది. ఇప్పుడు సుమారు 3-4 నెలలైంది. భారత రాష్ట్రపతి నుంచి ఎటువంటి సంకేతం లేదు. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తున్నా అని స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మీద బీజేపీ పార్టీపై ఒత్తిడి తీసుకురావడానికి మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి విజన్ నెరవేర్చడానికి, వారి కళ నెరవేర్చడానికి, మరి కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతమైన సామాజిక న్యాయం నిలబెట్టడానికి మనం ఈ ఓబీసీలకి 42% రిజర్వేషన్ ఇప్పియాలని ఢిల్లీ వీధుల్లో పోరాటానికి తెలంగాణ నలుమూల నుంచి ఇక్కడ రావడం జరిగింది. నిజంగా ఈ ధర్నా ఏర్పాటు చేసిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు, శుభాకాంక్షలు. అదేవిధంగా తెలంగాణ నలుమూల నుంచి వచ్చిన నా అక్కలు, చెల్లెళ్ళు, నా అన్నలు, తమ్ముళ్ళు, మీ అందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. తప్పనిసరిగా తెలంగాణలో 42% రిజర్వేషన్ సాధించే వరకు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి నేను మరోమారు మనవి చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.